ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. జీవితం ఎట్టుపోతుందో తెలియట్లేదు. పని లేని మంగళోడట పిలిచి తల కొరిగాడంట. ఆ టైంలో నేను పని పట్టలేక నా తల నేనే కొరుకున్నా. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడాలనేది నాకు క్లారిటీ లేదు. అసలు నేను ఏం మాట్లాడుతానో నాకు తెలీదు. నేను మాత్రం తాగిలేను, బాగా హోష్లో ఉన్నాను. నేనేం మాట్లాడుతున్నానో నాకు గుర్తుండదో అని చెప్పి నేను రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. అయితే బేసిక్గా రికార్డ్ చేసే ముందు అసలు నేను ఏం మాట్లాడాలన్న క్లారిటీ లేక నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడచ్చు, తిట్టుకోవచ్చు, తిట్టచ్చు, అరవచ్చు, అరిపించవచ్చు. అయితే బేసిక్గా ఓయి సినిమాకి నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తే నా డబ్బింగ్ దరిద్రంగా ఉందని చెప్పేసి, నా వాయిస్ సెట్ కాలేదని చెప్పేసి నాకే అనిపించింది. సేమ్ మా సౌండ్ ఇంజనీర్కి అదే అనిపించింది, మా డైరెక్టర్ గారికి కూడా అదే అనిపించింది. సో నా వాయిస్ తీసి పక్కన పడదొబ్బి ఎవడో గొట్టంగాడితో డబ్బింగ్ చెప్పించి మా డైరెక్టరు సినిమా రిలీజ్ చేశాడు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను నిజంగా తాగలేదు, నేను బాగా హోస్ట్లో ఉన్నాను. నేను ఏం మాట్లాడుతున్నానో మాత్రం నాకు తెలియదు. అయితే ఇప్పుడు మన మహేష్ బాబు దూకుడు సినిమా ఏదైతే ఉందో, ఆ దూకుడు సినిమా గురించి మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవాలి, అసలు నేను ఏం మాట్లాడాలి, నా చేతికి మైక్ ఎందుకు ఇచ్చారని నాకు అర్థం అవ్వట్లేదు. ఓసారి నాకెవడు మైక్ ఇవ్వలేదు, నేనే మైక్ పట్టుకున్నాను. మైక్ కూడా పట్టుకోలేదు, నేను నా ఫోన్ మాత్రమే పట్టుకున్నాను. ఐ జస్ట్ రియలైజ్డ్ నేను అస్సలు తాగలేదు. నేనేం మాట్లాడుతున్నానో నాకు గుర్తుంది. నేను ఇందాక ఏం మాట్లాడుతున్నాను మర్చిపోయానేంటి. నీ అమ్మ జీవితం. ఇప్పుడు ఈ అర్ధరాత్రి పూట నాకు అవసరమా ఈ మాట్లాడటం అనేది నేను ఆలోచిస్తుంటే అవసరమే అనిపిస్తుంది. ఎందుకంటే లోకం చాలా పాడైపోయింది. జనాలు ఎవరు సరిగ్గా ఉండట్లేదు. ఎవరు ట్రాఫిక్ రూల్స్ పాటించరు, ఎవరు ట్యాక్స్ సరిగ్గా కట్టరు, బయట అడ్డమైన తిండ్లు తినడం, డబ్బులు వేస్ట్ చేయడం, హెల్త్ పాడు చేసుకోవడం, తర్వాత మందులు మింగడం, జీవితం అంతా మందులు మింగుతూ చచ్చిపోవడం, కాలిపోవడం. దిస్ ఈజ్ వేదాంతం ఆఫ్ లైఫ్. నేను ఓన్లీ వాటర్ తాగాను, క్వార్టర్ తాగలేదు. నేను రాజకీయ నాయకుడిని కాదు, సినిమా యాక్టర్ని కాదు, బిజినెస్ మ్యాగ్నెట్ని కాదు, గాంధీ అంతటి మహాత్ముడిని కాదు, గాడ్స్ అంత దరిద్రుడిని కాదు, నేను జార్జ్ బుష్ని కాదు, బిల్ క్లింటన్ని కాదు, ఒసామా బిన్ లాడన్ని కాదు. నేనెవరు అనేది ఇప్పుడు క్వశ్చన్. వీళ్ళెవరో కాకపోతే నేనెవరు, మీరెవరు, మనమంతా ఎవరు అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర లేదు. సో ఈ ఆన్సర్ వెతకాలంటే మనం ఏం చేయాలంటే, బాగా పీకల దాకా తాగేసి అందరం మీటింగ్ కట్టేసుకుని ఎవడికి తోచిందాడు పేపర్ మీద రాసేసి ఒక డబ్బాలో పడేయాలన్నమాట. ఆ డబ్బాని ఏం చేయాలంటే, ఏం చేయకూడదు, పక్కన పడదవ్వాలి. ఎందుకంటే మనం ఎవరో తెలుసుకొని పేపర్లో రాసేసి డబ్బాలో వేసాక ఇంకా డబ్బాతో మనకు పని లేదు. బికాజ్ మనకు తెలుసు ఇంకా మనం ఎవరు అనేది, మనం పేపర్లో రాసాం కదా. అదే మ్యాజిక్ ఆఫ్ లైఫ్. మ్యాజిక్ ఆఫ్ లైఫ్. అయితే మ్యాజిక్ గురించి మాట్లాడితే, చిన్నప్పుడు నేను మ్యాజిక్స్ బాగా చేసేవాడిని. 2 తాళ్ళు తీసుకొని మాయ చేసి వాటి 3 తాళ్ళలాగా చూపించి, ఇలా ఫస్ట్ తాడు పక్కన సెకండ్ పెట్టి, సెకండ్ దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి థర్డ్ తాడ్ లాగా చూపించి, మళ్ళీ ఫస్ట్ దానిలోంచి సెకండ్ తీసి ఇలా అని మ్యాజిక్ చేస్తే 3 సేమ్ ఈక్వల్ తాళ్ళు వచ్చాయి. ఇట్ వాజ్ ఎ నైస్ మ్యాజిక్. ఇంకా చేయగలను నేను ఆ మ్యాజిక్.
ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపించడమే మ్యాజిక్. మాయ అనేసరికి నాకు రజనీకాంత్ మాయ 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 అంతా మాయ ఛాయ 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 అంతా ఛాయ అంటీ అంటున్నట్టుగా. ఆ తర్వాత లిరిక్ గుర్తు లేదుగా. నేనసలు తాగలేదు క్షమించండి బాబు, ఏం మాట్లాడతానో తెలియదు. అయితే ఇప్పుడు అది మ్యాటర్. ఓకే, గుడ్ నైట్. ఓకే, బాయ్. మందు తాగని వాడు మనిషి కాదు. మనిషి అనేవాడు అసలు మందే తాగడు.